అనగానే ఎట్లా భావించారంటే ఒకరు పుల్పిట్ మీద నిలబడతారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, కూర్చునే వాళ్ళు వింటూ ఉంటారు. ఆ పద్ధతిలో నేను చెప్పడం లేదు. వినటం అంటే ఎప్పుడు ఎవరు మనతో మాట్లాడుతున్నా కూడా మనం వింటాం కదా, వింటామండి. ఫోన్ వచ్చిందండి, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో వినకుండా మనం కరెక్ట్గా మాట్లాడేసాం అనుకోండి, లాభమా నష్టమా? కొంతమంది ఉంటారండి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చెప్తున్నామో అది వినరు, వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తారు, దానివల్ల ఎవరికి నష్టం? అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అది తప్ప ఒప్పో మంచో చేయడం వినడం అనేది మాత్రం అవసరం, అవును కదా? అంటే జాగ్రత్తగా వినడం, శ్రద్ధగా వినడం. లూకాసు వార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఏం రాయబడింది? లూకాసు వార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశం మంది హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఏలియా జన్మయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలు అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న పెద్దవరాలెద్దరికే కానీ మరి ఎవరి ఎద్దరినూ పంపబడలేదు. చాలండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. నేను లూకాసు వార్త